మనకి ఫోన్ చేశారని, ఎవరైనా చేశారని ఎట్లా తెలుస్తది? మామూలుగా నంబర్ చూస్తాం, మాట్లాడతాం. వాళ్ళు అవతలోడు చెప్తే తెలుస్తది. లేదా ఆ నంబర్ మనకు తెలిసిన వాళ్ళది మన ఫోన్‌లో ఫీడ్ అయ్యుంటే ఎవరు చేశారో చూస్తాం. ఈ మధ్య కాలంలో ఈ ట్రూ కాలర్ వచ్చిన తర్వాత ఎవరి ఫోను ఏంటి అన్నటువంటిది అంటే దాంట్లో మన మనకి ఫోన్ చేసినటువంటి వ్యక్తి మన లిస్ట్‌లో అంటే మన ఫోన్ నంబర్స్ లిస్ట్‌లో గాని, ఆ లిస్ట్‌లో ఉన్నోళ్ళ లిస్ట్‌లో గాని ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఏ పేరుతో ఫీడ్ చేసుకొనుంటే ఆ పేరుతోనే వస్తుంది. కొంతమంది ఇంట్లో భార్యకి 2 ఫోన్‌లున్నాయనుకోండి. వైఫ్ ఫస్ట్ నంబర్ అని గాకుండా ఫస్ట్ వైఫ్ నంబరు లేపోతే సెకండ్ వైఫ్ నంబర్ అని పెట్టుకుంటారు. చివరికి అది వేరే ట్రూ కాలర్‌లో మిత్రులు ఎవరన్నా కొట్టినప్పుడు గూడా ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ అని నంబర్‌లొస్తాయన్నమాట. అట్లాగొస్తుంటాయి. అంటే అక్కడ విషయం మనం మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉందనుకోండి. ఆళ్ళు చేసే కంపెనీ పేరుతో వాళ్ళని ఫీడ్ చేసుకుంటుంటాం. అట్లా మనకి ఎలాగ ఈజీగా గుర్తుంటారో అట్లాగా పెట్టుకుంటుంటాం. ఇక్కడ అది తేడా వస్తున్నటువంటిది. అయితే ఇప్పుడు అసలు ఎవరు ఫోన్ చేశారో కరెక్ట్‌గా తెలియడం కోసం అని జెప్పేసి ఒక వ్యవస్థ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు తాజాగా బయటికి తేలినటువంటి అంశం ట్రాయ్ త్వరలో ఆల్రెడీ ఆమోదించింది. త్వరలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్న అంశం ఏంటంటే, మనం ఫోన్ కొన్నప్పుడు సిమ్ కార్డ్ ఫోన్ ఇస్తాం గదా! సిమ్ కార్డ్‌కి ఆధార్ ఇస్తాం గదా! ఆధారా లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ, ఓటర్ ఐడీ అనేది. అందులో ఏ పేరుతో రిజిస్టర్ అవుతదో ఫోన్ నంబరు ఆహ్, ఆ సిమ్ ఆ పేరు మీద రిజిస్టర్ అవుతది గదా! అదే మనకి భవిష్యత్తులో డిస్‌ప్లే అవుతది. మనం ఫీడ్ చేసుకున్నది కాకుండా వేరే నంబర్ అయితే గనక ఎవరు చేశారో వాళ్ళ పేరు డిస్‌ప్లే అవుతుంది. ఆ కొత్త విధానానికి ట్రాయ్ ఓకే చేసింది. త్వరలో ఇంప్లిమెంటేషన్ కాబోతుంది.